ఇదే ఆఖరి తీర్పే. ఆ దేవుని దయ వల్ల మన పొలం మనకు దక్కితే ఈ కూలీ బతుకులు, సాలీసాలని జీవితాలు మనకుండయే. మన బుజ్జిగాన్ని కూడా పెద్ద పెద్ద చదువులు చదివేయొచ్చు. గది మనదయ్యా, మన తాతల తండ్రుల కష్టార్జితం. మనం ఒకరు సొమ్ము కోరుకునేటోళ్ళం కాదు. న్యాయం మన దిక్కే ఉంటది, మనది మనకే దక్కుతుంది. నువ్వేం మనాది వెట్టుకోక ధైర్యంగా పోయిరా. బుజ్జిగా, అల్లరి చేసి అమ్మను విసిగించకు. పట్నం నుంచి నీకేం తెమ్మంటావు? మన పొలం తీసుకురా నాన్నా. నేను ప్రార్థన చేస్తాను నాన్నా. తప్పకుండా మన పొలం మనకొస్తుంది. నీ నోటి దయ వల్లనైనా అదే నిజమైతే మన బతుకులు వెలిగిపోతాయిరా. చెయ్యిరా బుజ్జి, చెయ్యి, మనస్ఫూర్తిగా చెయ్యి. నీ మాటైనా ఆ అయ్యకు వినిపిస్తుందేమో. పోయేస్తానే. అయినా ఉండుండి గీ సీకటైలా బయలుదేరబడితివి. పొద్దుగలే లేసిపోతే అయిపోయేది కదా. గిప్పుడెళ్ళి యాడుంటావో ఏందో. నా మాట ఇనవైతివి. గీయాలేమన్నా కొత్త అని గిన్నెలవట్టి తిరగనే పడితిని. మనలాంటోళ్ళకి ఆయనే కాపరి. హలో లాల్ గారు, నమస్తే. నమస్తే శామ్యూల్ గారు, నమస్తే. రేపటితో మన కళ సాకారం కాబోతుందండి. రియల్లీ? అవునండి, అన్ని ఏర్పాట్లు చేశాను. రేపు కోర్టు తీర్పు మన వైపే రాబోతుంది. మిగిలిన డబ్బు రెడీ చేసుకుంటే వెంటనే మన కంపెనీకి సంబంధించిన పనులు మొదలు పెట్టచ్చు. తప్పకుండా అంటే తప్పకుండా. మీరున్నారనే కదా మా ధైర్యం. మీరెప్పుడంటే అప్పుడు డబ్బులతో రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉంటాను మరి. ఓకే సార్. సార్, సిటీలోకి వచ్చేసాం. ఎక్కడికి తీసుకెళ్ళమంటారు? ఎక్కడికేంట్రా, డైరెక్ట్గా మన చర్చి కాంపౌండ్కి తీసుకెళ్ళు. మనం సిటీకి వచ్చామంటే హోటల్స్ వెతుకు కోసం అవసరం లేదురా. పైగా ప్రత్యేక కానుకగా మొన్ననే 2 లక్షల రూపాయల విరాళం కూడా ఇచ్చాంగా. అక్కడికి వెళ్తే గౌరవానికి గౌరవం, ఏర్పాట్లకి ఏర్పాట్లు. పైగా ప్రశాంతమైన ప్రభువు నీడలో. ఇంతకు మించి ఇంకేం కావాలరా? అంతే సార్. నమస్కారం అండి మినిస్టర్ గారు. ఎవరు సార్, నేను శామ్యూల్ మాట్లాడుతున్నాను. చెప్పయ్యా శామ్యూల్, ఏంటి? అదే సార్, మన కంపెనీకి సంబంధించిన స్థలం గురించి. అదే సార్, ఈరోజే తీర్పు. మీకు మరోసారి గుర్తు చేద్దామని. ఆల్రెడీ చెప్పి పెట్టానయ్యా. ఇక అంతా మీ లాయర్ చేతిలోనే ఉంది. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచిది. హలో లాయరు, ఇప్పుడే మినిస్టర్తో మాట్లాడా. తన వైపు నుండి అంతా ఓకేనంట. ఇక నీ చేతిలోనే ఉందంటున్నాడు. ఏమంటావు? యూ డోంట్ వరీ, నేనున్నానుగా. మీరు నిశ్చింతగా ఉండండి. నా సర్వీస్లో ఇలాంటివి ఎన్ని డీల్ చేశాను. మీరు టెన్షన్ పడకుండా టయానికి కోర్టుకు రండి, నేను చూసుకుంటాను. సరేనా? సరే సరే, ఓకే.
ఇంకా టైం ఉందిగా, చర్చిలో స్పీచ్ చెప్తున్నారు, విందామా? ఎరా, నాకు ఆ విషయం తెలియదా? నేను నీకన్నా గొప్ప విశ్వాసిని. అయినా ఇన్ని టెన్షన్స్తో నేను అక్కడికి వెళ్ళినా నేను వినలేను. అయినా అవన్నీ నాకేం తెలియనివా? ఎప్పుడో అవపోసన పట్టాను. నీకో విషయం చెప్పనా? ఓ ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఇదే చర్చికి వచ్చా. కాదు అనుకున్న పని ఎంతో సునాయాసంగా అయ్యింది. అందుకే దేవుని సేవకై 2 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చా. ఈసారి నేను కేసు గెలిస్తే నా కంపెనీ లాభాల్లో 10% ఆయనకే రాసిస్తా. అర్థమైందా? అర్థమైంది. వెళ్ళు, వెళ్ళి కార్తీ. కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించిన మీదట రాజయ్యకు సంబంధించిన 10 ఎకరాల భూమి అసైన్డ్ భూమి కాదని, అది ఎఫ్టిఎల్ జోన్లోకి రాదని, అది తరతరాలుగా రాజయ్య పూర్వీకులదేనని నిర్ధారించడమైనది. తండ్రి, నీతిని జరిగించే దేవుడవు నీవు. నీ నీతిని, రాజ్యాన్ని కోరుకున్నాను. నేనడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించావు. నా బ్రతుకులో వెలుగును నింపావు. చితికిన నా బ్రతుకును చిగురింపచేశావు. నా ప్రాణం ఉన్నంత వరకు నీ సన్నిధి విడువను, నీ మాటను మరువను. క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. అయ్యా పాస్టర్ గారు, నా జీవితంలో ఇంత వెలుగొస్తుందని, ఇంత ఆనందం ఉంటుందని నా కల్లో కూడా ఊహించలేదయ్యా. ఆయనను అనుసరించిన వారు అలమటించినట్లు చరిత్రలో లేదు రాజయ్య. అయితే నేనెవర్ని? ప్రపంచానికి సూర్యుడిని చూస్తే తెల్లవారుతుంది. నాకు తన ప్రార్థనతోనే తెల్లవారుతుంది. తన వాక్యం చదివాకే ఆ రోజు ఆరంభమవుతుంది. ప్రతి పనిలో తన స్మరణే, ప్రతి అడుగులో తన ధ్యాసే. 100 ప్రసంగాలు విన్నాను, 1000 కార్యక్రమాలు చేశాను, లక్షల రూపాయలు తన సేవకై వెచ్చించాను. నాకన్నా భక్తుడా వీడు? ఇలాంటి పామరుడికి దీవెనలు, నాలాంటి పవిత్రుడికి శాపాలా? మంచి చెడులు నిర్ణయించాల్సింది మనము కాదు. వాడు చేసిన మంచేమిటి, మేము చేసిన పాపమేమిటి? అహంకారము వీడితే అన్నీ కనిపిస్తాయి శామ్యూయల్. హృదయ రహస్యముల నెరిగిన దేవుడు తన బిడ్డల మనోవేదనను గ్రహించలేడా? నీవు వచ్చిన రాత్రే రాజయ్య కూడా ఇక్కడికే వచ్చాడు. దేవా, నా స్థితిని ఎరిగిన దేవుడవు నీవు. నీ చిత్తమే జరుగునుగాక. నీవు ఇచ్చిన ప్రతి రూపాయికి నాకు ఇక్కడ హక్కుందని నీవు అనుకున్నావు.
కాని రాజయ్య ప్రతిక్షణం దేవుడే దిక్కనుకున్నాడు. పైగా దేవునికే నేను సహాయం చేస్తున్నాననే అహంభావంతో నువ్వున్నావు. తనకు దొరికిన ఆ పూటని తన సేవలో తరించాలని అనుకున్నాడు. నిన్ను గెలిపిస్తే నీ పాపంలో 10% పరమాత్మునికే పంచుదామని చూశావు. గెలుపు ఓటములు తనకే వదిలేసి వాక్యముననుసరించి ముందుకు సాగాడు. పేదవాడైన రాజయ్య నిరంతరం ఆయన ఆజ్ఞననుసరించి నడిచాడు. అలాంటి పేదవాడిపైన నీ అరాచకం తననే కాదు, తన నీడను కూడా తాకనీయడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునన్న మాట మరిచావా శామ్యూయల్? దీనుడు. ఈరోజు ఈ ఒక్క పేదవాడికి అన్యాయం జరుగుతుందని అదేదో మహాపాపం అన్నట్లు చెప్తున్నారు. నేనేదో దెయ్యాన్నట్లు చిత్రీకరిస్తున్నారు. మీకు తెలియదా? నేను ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే ఇలాంటి పేదవారు 5,000 మంది జీవిస్తారు. వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం దొరుకుతుంది. అంతకన్నా దైవ కార్యం ఇంకే ఉంటుంది. నువ్వింకా అహంకారం అనే అంధకారంలోకి కూరుకుపోతున్నావు. నేనే దేవుడననేంత గర్వంతో ఊగిపోతున్నావు. అసలు నువ్వెవరు శామ్యూయల్? నువ్వెవరు? ఒకరికి బ్రతుకునివ్వటానికి, మెతుకునివ్వటానికి సర్వం ఆయనే, సర్వశక్తిమంతుడు ఆయనే. నీవు దేనిని పుట్టించలేవు, నీవు దేనిని బ్రతికించలేవు, నీవు దేనిని నడిపించలేవు, నాశనమును చేయలేవు. అవన్నీ మరచి నీవేదో చేయగలవు అని అనుకుంటున్నావు. వాస్తవం అంగీకరించు. అహంకారము వీడి తన వాక్యమును అనుసరించు. ఇకనైనా సత్యాన్ని గ్రహించు. అంతా మేలే జరుగుతుంది. ఒక్కసారి పరిశుద్ధాత్మతో నిన్ను నీవు ప్రశ్నించుకో. నీవు ఆయన విశ్వాసిగా నటిస్తున్నావా లేక జీవిస్తున్నావా? ఆ హృదయాంతరాలలో నీకు తప్పక సమాధానం దొరుకుతుంది. క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయంలో నింపబడునుగాక. ఆమెన్.